బాబాయ్ నమస్తే, ఏం పేరు? రవినాయక్. ఎట్లా ఉంది జూబ్లీహిల్స్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి? జూబ్లీహిల్స్ ఎలక్షన్లో అయితే నవీనన్న గురించి అందరు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే యూత్ పిల్లగాడు, కాలనీల వాసులు ఇక్కడ ఉంటాడు, అందరినీ అందుబాటులో ఉంటాడు, ప్రతి ఒక్కరికి ఏ ఆపద వచ్చినా కానీ ఆదుకుంటాడు, ప్రతి ఒక్కరి టాక్ నవీనన్న నవీనన్న అంటున్నారు. ప్రతి గలీకి పోయినా ప్రతి ఇల్లుకైనా ఎక్కడ పోయినా అని అతని పేరే వెళ్తుంది. ఎట్లా ఉంది మరి? ఆల్రెడీ బీఆర్ఎస్ గెలుపు ఖాయం అయిపోయిందని చెప్పేసి ప్రతి ఒక్క సర్వే కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. దీనివల్ల బీఆర్ఎస్ గెలుస్తుందమ్మా? ఏ పథకాలు ఇచ్చిందని బీఆర్ఎస్ గెలుస్తుందో చెప్పండి మీరు. గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి కానీ ఇండ్లు కానీ రేషన్ కార్డు కానీ మనకు ప్రతి కానీ ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ కానీ రైతు బంధు కానీ గ్యాస్ సిలిండర్ కానీ ప్రతి ఒక్కటి ఇస్తుంది. ఇంకా ఇంకేం కావాలి? గవర్నమెంట్ ఇంకేం తక్కువైంది? ప్రతి ఒక్కరు పేదవాళ్ళకి అయితే పోతున్నది కదా. నేనైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆల్రెడీ 80% నవీనన్న గెలుస్తుంది. బాగుందా కాంగ్రెస్ ప్రభుత్వం? బాగుందా? బాగుంది. ప్రత్యేకంగా అయితే టీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ ప్రభుత్వమే బాగుంది. అభివృద్ధి కనబడుతుందా? కాంగ్రెస్ అభివృద్ధి ఇంకేం ఈ పథకాలన్నీ అమలవుతున్నాయి, ఇస్తున్నాడు కదా ఆల్రెడీ సీఎం. ప్రతి ఒక్కటి చెప్పింది వాగ్దానం అన్ని నెరవేర్చుకుంటున్నాడు కదా. మళ్ళీ ఇంకేం కావాలి? ప్రజలకు మీకు పథకాలు వచ్చినాయా? మీకేం పథకాలు వచ్చినాయి? నాకైతే ఇప్పుడు ఇల్లు వచ్చింది, 2 లక్షల రుణమాఫీ వచ్చింది, గ్యాస్ వచ్చింది, రేషన్ కార్డు వచ్చింది, ప్రతిదీ ఒక రైతు బంధు కూడా వచ్చింది. గ్యాస్ ఎంతకు వస్తుంది నీకు? 500.